మన దగ్గరికి వచ్చేసి ఎలాగో మీకు తెలిసిందేండి, మన దగ్గరకు వచ్చేసి 105 రూపీస్ నుంచి మన దగ్గర కాటన్ సారీస్ అనేది స్టార్టింగ్ రేట్ అనమాట. అన్న ఒక్క ముక్కలో డౌట్ చెప్పేసా అన్న, మన తెలంగాణలో చాలా మంది షేర్ మార్కెట్ ఉన్నాయి, అవన్నీ పెట్టి మన దగ్గర కూడా వల్ల స్పెషాలిటీ ఏంటి అన్న? ఎందుకు కొనాలంటే అన్న ప్రతి వీడియోలను అడుగుతూ ఉంటాం, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఇంకోసారి చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు కొనాలంటే తెలంగాణ ఆంధ్రాలోని అన్న మన హోల్సేలర్సే ఉన్నారు, మ్యానుఫ్యాక్చర్స్ అనేది ఎవరు లేరు. మ్యానుఫ్యాక్చర్ అంటే మన సూరత్ అనమాట. ఎందుకంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన సూరత్ అనేది #1 క్లాతింగ్ హబ్ అనమాట. ఇక్కడ దారం నుంచి బట్ట వరకు ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్లారంటే మీరు మార్జిన్ పెట్టుకొని ఈజీగా నమ్ముకోవచ్చు. ఇదే ఆర్టికల్ మీరు తెలంగాణలో కొంటే 300-400 పడవచ్చు. మా దగ్గర నుంచి పట్టుకెళ్లారంటే 200-250కి ఈజీగా మీకు లభిస్తాయి అనమాట. 105 రూపీస్ సాడీ ఉంది కదా, అందులో బ్లౌజ్ పీస్ అనేది రాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు మళ్ళీ అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీకు ఇక్కడ చెప్పించే అవన్నీ బాధ్యత మాది కాదు. 250 రూపీస్, 300 అలా అయితే మీరు రేంజ్ వెళ్తారో అలా మీకు డిఫరెంట్ టైప్లో బ్లౌజెస్ కూడా వస్తాయి అనమాట. ఇంకొక మాట చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ అన్న ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారంటే మెయిన్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మెయిన్ అన్న. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారంటే ఒక్క 50,000 to 1 lakh రూపీస్ పట్టుకొచ్చారు మా దగ్గరికి. మా అజ్మీరా ఫ్యాషన్ కాటన్ సాడీ కావాలి, నైటీ కావాలి, కిడ్స్ వేర్ కావాలి, సిల్క్ సాడీ కావాలి, ఏ సాడీస్ మీకు కావాలన్నా అన్నీ మీకు లభిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను. అని ఇప్పుడు కాటన్ సారీలు ఎందుకని ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర? ముంగ కాటన్, మలై కాటన్, చాలా మంది ఎందుకు ఇట్లుంటాయి? ఎందుకుంటాయి అంటే అన్న నీకు ఎలాగో తెలిసిందే, మంది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఏ కాటన్ మీకు కావాలన్నా, పీసీ కాటన్, ముంగ కాటన్, సంబల్పూర్ ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు లభిస్తాయి. ఇండియాలోని మోస్ట్ ఏంటంటే అన్న ఒడిశాలోని ఎక్కువగా కాటన్ సాడీ అనేది బాగా రన్నింగ్ అవుతాయి. ఒడిశాలోనే కాదు, ఈ రోజుల్లో మన ఆంధ్రాలో కూడా పెద్ద వయసులో ఉన్న మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా కాటన్ సాడీ ప్రిఫర్ చేసుకుంటారు ఎక్కువగాను. ఊరుల్లో ఉంటారు, వాళ్ళు కూడా అమ్ముకోవడానికి ఏముంటాయి, వాళ్ళే సిల్క్ సాడీలు, డిజైనర్ సాడీలు ఇవన్నీ పోవన్నమాట. వాళ్ళకి ఒక బిజినెస్ కావాలంటే కాటన్ సాడీ బిజినెస్ చేసుకొని ఈజీగా వాళ్ళు డబల్ మార్జిన్ అనేది వాళ్ళు సంపాదించుకోవచ్చు అనమాట. అన్న మన వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్తానన్న, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయండి అని. మీకు ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను ఈరోజు ఈ వీడియోలోని. మీరు మార్కెట్లో ప్రతి దగ్గరికి వెళ్ళండి, ఇండియాలో ప్రతి కార్నర్ తిరగండి, హైదరాబాద్కి వెళ్ళండి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్, మదీనా అక్కడ ప్రతి దగ్గర తిరగండి. మొత్తం అన్నీ తిరిగేసి మాది లాస్ట్ ఆప్షన్ ఉంచుకోండి, మన దగ్గరికి లాస్ట్కి వచ్చి తిరిగి వెళ్ళండి. మీకు అక్కడ రేట్స్ ఇక్కడ రేట్స్ మీరు కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది ఏముంటుందో ఏముండదో. రేట్స్లోని, క్వాలిటీలోని, ఫ్యాబ్రిక్లోని ప్రతి దాంట్లో మీరు కంపేర్ చేసుకొని రండి, మీకే అర్థమవుతుంది అనమాట. మన సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పట్టు సారీ పెట్టినా, డిజైనర్ సారీ పెట్టినా, ఏం పెట్టినా సరే సూట్లు, కుర్తీలు అన్నీ పోతాయి. మన విలేజెస్ వాళ్ళు ఉంటారు, మన పల్లెటూరు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళ కోసమని నా దగ్గర ఒక బిజినెస్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తానన్న. మన డైలీ వేర్ సారీస్ ఉన్నాయి, ప్రింట్ క్యాట్లాగ్, డైలీ వేరు అవన్నీ పెట్టుకున్నారు అనుకోండి 250, 300 ఆ కలెక్షన్స్ ఏంటంటే మీరు ఈజీగా 500 వరకు అమ్ముకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరైనా సరే సారీ కొనడానికి వెళ్తున్నారంటే 500 రూపాయలు పట్టుకొని వెళ్తాడు మినిమం అంటున్నాను. నేను ఒక్క సజెషన్ ఇస్తున్నాను మీకు, అది మీరు పెట్టుకొని దాంతోపాటు మీరు కాటన్ సాడీ కూడా పెట్టుకున్నారంటే మీకు వయసులో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా కాటన్ సాడీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తంలోని ఈ బిజినెస్ కూడా మీరు ఈజీగా వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు అనమాట. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే ఈ కాటన్ సారీలు అనేది ఎండాకాలంలో బాగా అమ్ముడుపోతాయి కదా అన్న, మన దగ్గర ఉండి ఎండాకాలంలో అప్పుడే మనం అమ్ముతాం, చాలా మంది డౌట్ ఉంటుంది. మన దగ్గర ప్రతి సీజన్లో కూడా కాటన్ సారీ అవైలబుల్ ఉంటాయి అన్న ప్రతి సీజన్లో 365 days అమ్ముడయ్యే కలెక్షన్ ఏంటంటే అది కాటన్ సాడీ అనమాట. కాటన్ సాడీ, నైటీ ఇవన్నీ 365 days అమ్ముడయ్యే కలెక్షన్. ఎందుకు అంటున్నానంటే అన్న ముందుగా ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో ఇవే ఆర్టికల్స్ డిమాండ్ ఉన్న టైంలో మీరు తీసుకున్నారంటే వీటివి ప్రైజెస్ అనేవి హెవీగాను కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. మీరు అవే ఆర్టికల్స్ ఇప్పటి నుంచే పట్టుకెళ్ళి మీ స్టాక్ అనేది మీరు నింపుకొని మీరు ముందుకు మీ రీల్స్ అవన్నీ చేసి ఏవైనా చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఈజీగా మీరు చేశారంటే ఈ ఆర్టికల్స్ ఒక ఎగ్జాంపుల్ అన్న, ఎండాకాలంలో ఇదే ఆర్టికల్ 500 అంటే ఈ టైంలో ఈ ఆర్టికల్స్ పట్టుకెళ్ళారంటే 400, 350, 450 ఆ రేట్లలోని మీకు దొరికేస్తాయి అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. ఈరోజు ఏంటంటే కాటన్ సాడీ వీడియో తీసుకొచ్చానండి. ఎందుకంటే మన ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలంలో కాటన్ సాడీ అనేది హెవీ డిమాండ్ ఉంటుంది, అది మీకు తెలిసిందే నాకు తెలిసిందే. అది ఎలా అమ్మాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్, మా కాటన్ సాడీలోని ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎలా మీరు అమ్ముకోవాలి, ఎలా డిమాండ్ సప్లై మొత్తం అన్ని వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది, డిమాండ్ ఎలాగో ఉందండి మార్కెట్లోని. డిమాండ్ ఉండే కలెక్షన్స్ మనం ముందే పెట్టుకుంటే అవి మనకి డిమాండ్ ఉన్న టైంలోని చాలా ఎక్కువ రేట్లో ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పటి నుంచే కొనుక్కొని మీరు అమ్ముకున్నారంటే మీకు అనేది మంచిదన్నమాట, మీ సేల్స్ కూడా గ్రోత్ అవుతాయి. కాబట్టి పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కలెక్షన్ నేను చూపించుకొని మీకు
ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన దగ్గరికి వచ్చేసి ఎలాగో మీకు తెలిసిందేంటండి, మన దగ్గరకు వచ్చేసి 105 రూపీస్ని మన దగ్గర కాటన్ సారీస్ అనేది స్టార్టింగ్ రేట్ అనమాట. కాటన్ సారీస్కి వచ్చేస్తే మన దగ్గర కాటన్ సారీస్ చాలా కాటన్ సారీస్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు ఇవన్నీ ఆర్టికల్స్ ఎంత స్మూత్గా ఉన్నాయంటే సూపర్ ఆర్టికల్ అనమాట. మన దగ్గర పీసీ కాటన్, ముంగా కాటన్, ఏ కాటన్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడు లభిస్తాయండి. ప్రింటెడ్కి వచ్చేసి ప్రింట్లో కూడా మీకు వేరు ప్రింటెడ్ కావాలన్నా వేరు టైప్లో మా దగ్గర ప్రింటెడ్ అనేవి ఉంటాయి అనమాట. అని ఇప్పుడు కాటన్ సారీలు ఎందుకని ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర? ముంగ కాటన్, మలై కాటన్, చాలా మంది ఎందుకు ఇట్లా ఉంటాయి? ఎందుకుంటాయి అంటే అన్న, నీకు ఎలాగో తెలిసిందే, మంది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఏ కాటన్ మీకు కావాలన్నా, పీసీ కాటన్, ముంగ కాటన్, సంబల్పూర్ ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు లభిస్తాయి. ఇండియాలోని మోస్ట్ ఏంటంటే అన్న, ఒడిశాలోని ఎక్కువగా కాటన్ సారీ అనేది బాగా రన్నింగ్ అవుతాయి. ఒడిశాలోనే కాదు, ఈ రోజుల్లో మన ఆంధ్రాలో కూడా పెద్ద వయసులో ఉన్న మహిళలు ఉంటారు. వాళ్ళు కూడా కాటన్ సారీ ప్రిఫర్ చేసుకుంటారు ఎక్కువగాను. ఊరుల్లో ఉంటారు, వాళ్ళు కూడా అమ్ముకోవడానికి ఏముంటాయి, వాళ్ళే సిల్క్ సాడీలు, డిజైనర్ సాడీలు ఇవన్నీ పోవన్నమాట. వాళ్ళకి ఒక బిజినెస్ కావాలంటే కాటన్ సాడీ బిజినెస్ చేసుకొని ఈజీగా వాళ్ళు డబల్ మార్జిన్ అనేది వాళ్ళు సంపాదించుకోవచ్చు అనమాట. అని వీటి అనేది డిఫరెన్స్ ఏంటిదని? ముంగా కాటన్, ముల్లె కాటన్, ఇవన్నీ కాటన్ డిఫరెన్స్ అన్న, ముంగా కాటన్, పీసీ కాటన్ అవేటంటే ఒక దాంట్లో రఫ్ వస్తాయి, ఒక దాంట్లో గంజి పెట్టి చేస్తారు, ఇంకో దాంట్లో ఓన్లీ పాలిస్టర్ టైప్లో ఉంటాయి, ఇంకో దాంట్లో సాఫ్ట్గా ఉంటాయి. అవన్నీ పేర్లు అన్నమాట. మల్మల్ కాటన్ అంటే సాఫ్ట్గా ఉంటాయి. మల్మల్ కాటన్ అనేది చాలా హెవీ డిమాండ్లో ఉన్న ఫ్యాబ్రిక్. అది కూడా మీకు కావాలంటే అది కూడా మా దగ్గర ఇప్పుడు లభిస్తాయి అనమాట. మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్న. ఎంత క్వాంటిటీలో కావాలన్న వాళ్ళు మేము ఎప్పుడు ఇవ్వగలం. కొద్ది టైం పట్టొచ్చు అన్న. మా ప్రొడక్షన్ టీం అనేది కొద్దిగా చేయడానికి, వెనకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రావడానికి కొద్ది టైం పట్టొచ్చు. కానీ మీకు ఒక దగ్గర మీకు 1000 పీసులు కావాలన్నా సరే మేము ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం అనమాట. ఇంకొక ఆర్టికల్ అయితే మీరు చూసుకోవచ్చు అన్న. డిజిటల్ ప్రింట్లో ఎంత బాగుందంటే ఇందులో టెసల్స్ కూడా ఇచ్చారు, సూపర్గా ఉంటుంది ఇందులో. ఇదేంటంటే అన్న, ఇది ప్లెయిన్ కాటన్ సాడీ అంటారు, దీన్ని డిజైనర్ కాటన్ సాడీ అంటారు. దీంతో పాటు డిజిటల్లో మీకు ఫ్లవర్ ప్యాటర్న్లోని ఈజీగా ఇవన్నీ ఎంత సాఫ్ట్గా ఉందంటే చూడొచ్చు. ఇక్కడ మీకు 100% కాటన్ అని కూడా రాసింది. మా అజ్మేరా ట్యాగ్తో పాటు 100% కాటన్ అండి. మేము అనేది ప్యూర్ ఆర్టికల్స్, ప్యూర్ కాటన్ సాడీని మేము యూస్ చేస్తాం. మార్కెట్ వాళ్ళలాగా మేము పాలిస్టర్ పెట్టుకొని 100% కాటన్ సాడీ అని మేము రాసి పంపించాం. మాది అనేది ప్యూర్ ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి చీరలు మీ దగ్గర ఎక్కడ దొరకవు అనమాట. అన్న, చాలా మంది డౌట్ ఏంటంటే ఈ కాటన్ సారీలు అనేది ఓన్లీ ఎండాకాలంలో బాగా అమ్ముడుపోతాయి అన్న. మన దగ్గర ఓన్లీ ఎండాకాలంలో అప్పుడే మనం అమ్ముతాం, చాలా మంది డౌట్ ఉంటుంది. మన దగ్గర ప్రతి సీజన్లో కూడా కాటన్ సారీ అవైలబుల్ ఉంటాయి అన్న. ప్రతి సీజన్లో 365 డేస్ అమ్ముడయ్యే కలెక్షన్ ఏంటంటే అది కాటన్ సాడీ అనమాట. కాటన్ సాడీ, నైటీ ఇవన్నీ 365 డేస్ అమ్ముడయ్యే కలెక్షన్. ఎందుకు అంటున్నానంటే అన్న, ముందుగా ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో ఇవే ఆర్టికల్స్ డిమాండ్ ఉన్న టైంలో మీరు తీసుకున్నారంటే వీటివి ప్రైజెస్ అనేవి హెవీగాను కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. మీరు అవే ఆర్టికల్స్ ఇప్పటి నుంచే పట్టుకెళ్ళి మీ స్టాక్ అనేది మీరు నింపుకొని మీరు ముందుకు మీ రీల్స్ అవన్నీ చేసి ఏమైనా చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఈజీగా మీరు చేశారంటే ఈ ఆర్టికల్స్, ఒక ఎగ్జాంపుల్ అన్న, ఎండాకాలంలో ఇదే ఆర్టికల్ 500 అంటే ఈ టైంలో ఈ ఆర్టికల్స్ పట్టుకెళ్ళారంటే 400, 350, 450 ఆ రేట్లలోని మీకు దొరికేస్తాయి అనమాట. 200లో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే అన్న, మన దగ్గర 105 రూపీస్ నుంచి స్టార్ట్. 105కి ఏంటంటే కొద్ది మిక్స్లో వస్తాయి, సెమీ కాటన్ వస్తుంది. మీరు 200, 250 పెట్టారంటే ప్యూర్ కాటన్ సారీస్ అనేది మన దగ్గర లభిస్తాయి అనమాట. ఇంకొక ఆర్టికల్ అన్న నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు ఒకసారి. డిజైన్ చూడొచ్చు, స్ప్రే డిజైన్లో ఎంత బాగుందంటే ఇంక సూపర్ ఆర్టికల్ అనమాట. కెమెరామ్యాన్ అన్న కొద్దిగా జూమ్ చేయి. గ్రీన్ కలర్లో ఎంత బాగుందంటే అన్న, మన దగ్గరకు వచ్చేసి అన్న ఒక మాట చెప్తాను, మార్కెట్లో ఏంటంటే మీకు 450, 5 మీటర్ వరకు మీకు కట్ ఇవ్వచ్చు. మన దగ్గర వచ్చేసి 630 మీటర్ కట్ మీకు ఎప్పుడు దొరుకుతుంది అనమాట. మన దగ్గర 105 రూపీస్ ఉంది కదన్నా, అందులో 630 ఉండదు. ఏదైనా సరే ఫ్రాంక్లీ నేను మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 630 మీటర్ అనేది మీకు 250, 300, 350 రూపీస్ మీరు పెట్టారంటే ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట. అన్న, చాలా మంది డౌట్ ఏంటంటే మన దగ్గర కాటన్ చాలా అన్ని కాటన్ కాదు, అన్ని చాలా తక్కువ ధరలు ఉంటాయి కదా, అందులో బ్లౌజ్ ఉంటుంది, చాలా మంది డౌట్ ఉంటుంది. సో ఇట్లా కూడా బ్లౌజ్ ఉంటుంది అన్న? బ్లౌజ్ ఉంటుందన్న, అదే చెప్తున్నాను కదన్నా. 105 రూపీస్ సాడీ ఉంది కదా, అందులో బ్లౌజ్ పీస్ అనేది రాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు మళ్ళీ అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీకు ఇక్కడ చెప్పించి అవన్నీ బాధ్యత మాది కాదు. 250 రూపీస్, 300 అలా అయితే మీరు రేంజ్ వెళ్తారో అలా మీకు డిఫరెంట్ టైప్లో బ్లౌజెస్ కూడా వస్తాయి అనమాట. చూడవచ్చు. ఇంకొక ఆర్టికల్ అన్న ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్. ఇవన్నీ ఆర్టికల్ పెట్టుకున్నారంటే ఊరుల్లో అయినా వీధుల్లో అయినా ఎవరైనా సరే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనమాట. అలాంటి ఆర్టికల్ సూపర్గా ఉంటుంది. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే ఇంకో మాట చెప్తున్నాను, ఏ ఆర్టికల్ అయితే వీళ్ళకి నచ్చిందో మన వ్యూవర్స్కి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు దీని డీటెయిల్స్, ఏ సాడీ, దీని ఫ్యాబ్రిక్ మొత్తం అన్ని మీకు ఇంకా ఎన్ని సెట్లో ఎన్ని పీసులు వస్తే మొత్తం అన్ని మీకు ఇంకా చెప్పేస్తారనమాట. అన్న, ఒక్క ముక్కలో డౌట్ చెప్పేసా అన్న, మన తెలంగాణలో చాలా మంది షేర్ మార్కెట్ ఉన్నాయి, అవన్నీ పెట్టి మన దగ్గర కొనడం వల్ల స్పెషాలిటీ ఏంటి అన్న? ఎందుకు కొనాలంటే అన్న, ప్రతి వీడియోలు నువ్వు అడుగుతూ ఉంటావు, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఇంకోసారి చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు కొనాలంటే తెలంగాణ, ఆంధ్రాలోని అన్న మన హోల్సేలర్సే ఉన్నారు. మ్యానుఫ్యాక్చర్స్ అనేది ఎవరు లేరు. మ్యానుఫ్యాక్చర్ అంటే మన సూరత్ అనమాట. ఎందుకంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన
సూరత్ అనేది నంబర్ 1 క్లాతింగ్ హబ్ అనమాట. ఇక్కడ దారం నుంచి బట్ట వరకు ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్లారంటే మీరు మార్జిన్ పెట్టుకొని ఈజీగా నమ్ముకోవచ్చు. ఇదే ఆర్టికల్ మీరు తెలంగాణలో కొంటే 300, 400 పడవచ్చు. మా దగ్గర నుంచి పట్టుకెళ్లారంటే 200, 250కి ఈజీగా మీకు లభిస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ప్రతి ఆర్టికల్ రేట్ అయితే నేను చెప్పలేను. ఏ రేట్ అయితే మీకు ఏ ఆర్టికల్ అయితే మీకు నచ్చిందో ఆ రేట్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు రేట్ కూడా మొత్తం మీకు చెప్పేస్తారనమాట. అన్న ఆర్టికల్ చూడన ఎంత సూపర్గా ఉందంటే సూపర్ ఆర్టికల్. యూనిఫామ్ ప్రింట్ కూడా అంటారు. యూనిఫామ్లోని అంటే ప్రతి ఒక్కరన్నా ఇప్పుడు టీచర్స్ ఉంటారు స్కూల్లోని, వాళ్ళకి కూడా ఒక యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళు ఈ సారీస్ అవన్నీ పట్టుకెళ్ళి ఈజీగా వాళ్ళు అమ్ముకున్నా సరే అక్కడ మీకు ఈజీగా ఇవి పోతాయి అనమాట. ఆర్టికల్స్ అయితే ఇంక సూపర్ అన్న. 105 అన్నాను కదన్న, 105 రూపీస్ నేను మీకు కలెక్షన్ చూపిస్తాను. ఇది 105 రూపీస్ అన్న. ఇది 105 రూపీస్కి ఏంటంటే అన్న ఇందులోని మీకు బ్లౌజ్ పీస్ అనేది రాదు. మెయిన్ ఏంటంటే 630 మీటర్ కట్ అనేది ఉండదు. ఇది అనేది మీరు ఫిక్స్ అయిపోండి. 630 మీటర్ కట్ ఉండదు. ఈ సారీ అనేది చిన్నగానే వస్తుంది. ఇది మీరు అమ్మవారికి పెట్టుకోవచ్చు, ఎవరికైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆర్టికల్స్ అనేవి ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికి చాలా బాగుంటాయి అన్న. ఈ ఆర్టికల్స్ మీరు అమ్ముకోవాలనుకుంటే 200, 250, 300 ఆ రేంజ్ కొద్దిగా హై రేంజ్కి వెళ్ళారంటే మీకు మంచి కాటన్ సారీస్ వస్తాయి. మల్మల్ కాటన్, పీసీ కాటన్, ముంగా కాటన్, ఏ కాటన్ సారీస్ కావాలన్నా మీకు ఎప్పుడు లభిస్తాయి అనమాట. ఆ కాటన్ సారీస్ పెట్టుకున్నారంటే మీ కస్టమరు మీ దుకాణాన్ని వదిలేసి వేరే దగ్గరికి ఆయన వెళ్ళడు. సూరత్ నుంచి మీరు పట్టుకెళ్ళారంటే తక్కువ ధరలో మీరు పట్టుకెళ్ళి ఎక్కువ మార్జిన్ పెట్టుకొని ఈజీగా నమ్ముకోవచ్చు. తెలంగాణ, హైదరాబాద్లో ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు కూడా మా దగ్గర నుంచే పట్టుకెళ్తారు. వాళ్ళు రీసెల్లింగ్ చేసి మీకు అమ్మేస్తూ ఉంటారు. అందుకే చెప్తూ ఉంటాను, మా దగ్గర నుంచి పట్టుకెళ్ళారంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఏం ఇబ్బంది ఉండదు. అని ఇప్పుడు వాళ్ళని కొత్తగా చీరల వ్యాపారం చాలు చేసి అంటున్నాను. కాటన్ సారీ బిజినెస్ ఎట్లా చెప్పన్న వాళ్ళకి? కాటన్ సారీ బిజినెస్ అంటే ఎలా చేయాలన్నా ఇంకొక మాట చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ అన్న, ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారంటే మెయిన్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మెయిన్ అన్న. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారంటే ఒక్క 50,000 to 1 lakh రూపీస్ పట్టుకొచ్చారు మా దగ్గరికి. మా అజ్మీరా ఫ్యాషన్ కాటన్ సాడీ కావాలి, నైటీ కావాలి, కిడ్స్ వేర్ కావాలి, సిల్క్ సాడీ కావాలి, ఏ సాడీస్ మీకు కావాలన్నా అన్నీ మీకు లభిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ ఒక్క స్టార్టింగ్ మీరు చేయాలనుకుంటున్నారంటే చాలా మంచిది. స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే. ముందుకు ఎలాగ ఎండాకాలం వస్తుంది, డిమాండ్ ఉన్న సీజను. ఈ రోజు నుంచి మీరు కాటన్ సాడీ అన్న ఒక మాట చెప్తాను. మన సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పట్టు సారీ పెట్టినా, డిజైనర్ సారీ పెట్టినా, ఏం పెట్టినా సరే సూట్లు, కుర్తీలు అన్నీ పోతాయి. మన విలేజెస్ వాళ్ళు ఉంటారు, మన పల్లెటూరు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళ కోసమని నా దగ్గర ఒక బిజినెస్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తానన్న. మన డైలీ వేర్ సారీస్ ఉన్నాయి, ప్రింట్ క్యాట్లాగ్, డైలీ వేరు అవన్నీ పెట్టుకున్నారు అనుకోండి 250, 300 ఆ కలెక్షన్స్ ఏంటంటే మీరు ఈజీగా 500 వరకు అమ్ముకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరైనా సరే సారీ కొనడానికి వెళ్తున్నారంటే 500 రూపాయలు పట్టుకొని వెళ్తాడు మినిమం అంటున్నాను. నేను ఒక్క సజెషన్ ఇస్తున్నాను మీకు. అది మీరు పెట్టుకొని దాంతోపాటు మీరు కాటన్ సాడీ కూడా పెట్టుకున్నారంటే మీకు వయసు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా కాటన్ సాడీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తంలోని ఈ బిజినెస్ కూడా మీరు ఈజీగా వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు అనమాట. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అని ఇప్పటివరకు నువ్వు చీరలు చూపించిన అన్ని ఒక పల్లెటూరులో అమ్ముకోండి, దాని సిటీలో అమ్ముకోవడానికి వాళ్ళకి కలెక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర పల్లెటూరు, సిటీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సిటీలో అమ్ముకోవడానికన్నా నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగా. ఒక ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను. లినెన్ కాటన్ సాడీస్లో చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టారంటే ఈజీగా మీరు సిటీలో అయినా ఎక్కడైనా ఇండియాలో ప్రతి కార్నర్లో మీరు అమ్ముకోవచ్చు. ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి. చూడొచ్చు డిజైన్స్ ఒక్కొక్కటి నేను చూపించేస్తాను అన్న. జూమ్ చేసి ఒకసారి ఆర్టికల్ మొత్తం నువ్వు ముందుకు వచ్చి కొద్దిగా చూపించు. ఆర్టికల్ చూడొచ్చు మీరు. గ్రీన్ కలర్లో, పిస్తా కలర్లో ఎంత బాగుంది. మొత్తం ఎంబ్రాయిడరీ ప్రింట్ అన్న. ఈ రోజుల్లోని మెన్స్ వేర్ షర్ట్లో కూడా ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ అయిపోయి ఇందులో కూడా ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఏదైతే మీకు నచ్చిందో ఈరోజు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టారంటే వాళ్ళు దీని ప్రైస్, రేటు మొత్తం ఇంకా ఎన్ని పీసులు వస్తాయి, సెట్లో ఎన్ని పీసులు వస్తాయి, కలర్ కాంబినేషన్ మొత్తం అని మీకు చెప్పేస్తారు. హెవీ డిజైన్ క్వాలిటీ ఉంది. 2,000, 3,000 ఉంటాయి. లేదన్న, లేదు ఇవన్నీ అబద్ధం అన్న. 2,000, 3,000 అంటున్నావు కదా. 2,000, 3,000 అనేది రీటైల్ కౌంటర్లో ఉంటాయి. మార్కెట్లో తెలంగాణ, హైదరాబాద్లోని మాకంటే 200-300 డిఫరెన్స్లోనే ఉంటాయి. తెలంగాణ నుంచి మీరు బిలాంగ్ చేస్తున్నారంటే ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని రండి. వాళ్ళ రేట్స్ మా రేట్స్ మీరు కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఎవరిదైతే తక్కువలో అనిపిస్తుందో మీరు అక్కడి నుంచి ఈజీగా మీరు తీసుకోవచ్చు. కలెక్షన్కి వచ్చేస్తానా మన దగ్గర మీకు చెప్తున్నాను కదా, ఒక డిజైన్లో మీకు 1000 పీసులు కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. మాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, టైం ఇవ్వండి. మేము ప్రొడక్షన్ చేసుకొని మీ దాకా మేము 2-3 డేస్లో మేము ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉంటామన్నమాట. అన్న మన వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్తానన్న. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయండి అని. మీకు ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను ఈరోజు ఈ వీడియోలోని. మీరు మార్కెట్లో ప్రతి దగ్గరికి వెళ్ళండి, ఇండియాలో ప్రతి కార్నర్ తిరగండి. హైదరాబాద్కి వెళ్ళండి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్, మదీనా అక్కడ ప్రతి దగ్గర తిరగండి. మొత్తం అన్నీ తిరిగేసి మాది లాస్ట్ ఆప్షన్ ఉంచుకోండి. మన దగ్గరికి లాస్ట్కి వచ్చి తిరిగి వెళ్ళండి.
మీకు అక్కడ రేట్స్ ఇక్కడ రేట్స్ మీరు కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది ఏముంటుందో ఏముండదో. రేట్స్లోని, క్వాలిటీలోని, ఫ్యాబ్రిక్లోని ప్రతి దాంట్లో మీరు కంపేర్ చేసుకుని రండి, మీకే అర్థమవుతుంది అనమాట. అన్న ఇంతవరకు నువ్వు బిజినెస్ ఎలా చేయాలి, కాటన్ శారీ బిజినెస్ ఎలా చేసే ప్రాపర్, ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కొనాలనుకున్న వాళ్ళకి ఎలా ఆర్డర్ చేసుకోవాలి చెప్పేసి అన్న. ఎలాగ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఏ ఆర్టికల్స్ అయితే నేను చెప్పాను ఆ ఆర్టికల్ స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద నెంబర్ పెట్టండి, వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీ పార్సల్ మీ ఇంటి వరకు వచ్చే బాధ్యత అనేది అది మాదనమాట. మీరు 50,000 నుంచి ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారంటే ఈజీగా మాతో కలిసి మీరు ఈజీగా బిజినెస్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాం అన్న, యూట్యూబ్లో ఒక 100,000 వీడియోస్ ఉంటాయి అన్న, ఎవరైనా సరే చీరల్లోని ఇందులోని మీరు ప్రతి వీడియో చూడండి, నా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది నా వీడియోలో ఏం డిఫరెన్స్ ఉంటాయంటే. నేను ఏం చెప్తానంటే బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ని ముందుకు ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేయాలి, సారీ గురించి, దాని మెటీరియల్ గురించి మొత్తం అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాం, మీ సూరత్కి వచ్చారంటే ప్రతి దగ్గరికి వెళ్ళండి, ప్రతి కార్నర్కి వెళ్ళండి, ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకొని మీరు విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది అనమాట. మీ దాకా అన్ని నేను వదిలేస్తాను అనమాట. మన దగ్గర సింగిల్ పీస్ ఎట్లా బుక్ చేసుకోవాలన్నా? సింగిల్ పీస్ అనేది ఇవ్వమన్నా. సింగిల్ పీస్ కోసం ప్లీజ్ మాకు ఫోన్ మెసేజ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాం, సింగిల్ పీస్ కోసం మేము చెయ్యం, ఓన్లీ మేము B2Bకే. కాబట్టి బిజినెస్ ఉంది, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీ షాప్ ఉంది, షాప్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, మాతో కలిసి బిజినెస్ని ముందుకు నడపాలనుకుంటున్నారు అయితే మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఈరోజు మీరు కాల్ చేయండి, వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.